మళ్ళీ దానికి సంబంధించి మీరు డీజీపీ ఆఫీస్కి వెళ్ళి ఎందుకు రావడం? లేదమ్మా, నాకు ఇదొకటి మా పాప బాబు వైఫ్ ఎలా చనిపోయింది అని తెలుసుకోవడానికే సార్ని కలిశాను. ఎందుకంటే అది అది నాకు తెలుసుకోకపోతే నాకు చాలా బాధగా ఉందమ్మా. రోజు రాత్రి నిద్ర వస్తలేదు. అసలు ఏం జరిగింది, ఆ రోజు ఏం జరిగింది. మా అత్త, మా బొమ్మడిది భార్య అందరికీ వాళ్ళకి తెలుసు, వాళ్ళు చెప్తలేరు. నేను సార్ తోటి అదే అన్నాను, వాళ్ళకి తెలుసు, వాళ్ళు చెప్తలేరు. సార్ మీరు ఫర్దర్ ఎంక్వైరీ చేసి అసలు నిందితులు ఎవరైనా కానీ వాళ్ళు కఠినంగా శిక్షించి నాకు ఆ ఎందుకు చనిపోయారో ఒక రీజన్ ఒకటి తెలిస్తే నేను ప్రశాంతంగా ఉంటాను సార్. నాకు లేకపోతే నాకు ఆ మనశ్శాంతి లేదు సార్ అని చెప్పాను. అంటే ఆ తల్లికి సంబంధించి కూతురు చనిపోయింది, మనవరాలు చనిపోయింది అనే దానికంటే కూడా ఈ డబ్బుల విషయము, అదేవిధంగా మీరు ఇంకా దానికోసం జస్టిస్ కోసం పోరాడుతున్నారు. మరి దాని గురించి ఏం చెప్తారు? అదేనమ్మా, నేనేమంటున్నా అంటే నాకు 25 డేస్ తర్వాత వీళ్ళ గుణం అనేది తెలిసింది. ముందు నాకు అనుమానం లేదండి, ముందు అనుమానం లేదు. ఎప్పుడైతే నాకు 70 లక్షలు ఇవ్వమని చెప్పారో, ఎప్పుడైతే నువ్వు చనిపోయిన తర్వాత ఈ ఆస్తాన్ని ఎవరికన్నారో అప్పటి నుంచి నాకు వీళ్ళ మీద డౌట్ వచ్చిందండి. డౌట్ వచ్చి వాళ్ళు అన్నీ ఎంక్వైరీ చేసుకొని 1 మంత్ 1.5 మంత్ పట్టిందండి నాకు. ఇవన్నీ బ్యాక్ అన్నీ తీసుకొని ఎక్కడెక్కడ ఏముంది ఏం లేదు అన్నీ చూసుకున్న తర్వాతనే ఈ ఫర్దర్ సార్ దగ్గరకు వచ్చేసి ఈ డాక్యుమెంట్స్ అన్నీ చూపెట్టానండి. ఫర్దర్ సారు ఖచ్చితంగా నాకు న్యాయం చేస్తారని గట్టి నమ్మకం ఉంది.